వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ విత్ టైమర్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నా. ఓకే, క్వశ్చన్ చూద్దాం. విచ్ బ్యాంక్ లాంచెస్ ఇట్స్ ఫ్లాగ్షిప్ బిజినెస్ మెంటరింగ్ ప్రోగ్రామ్ MSME ప్రేరణ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర? సో మహారాష్ట్రలో ఇటీవల మనకి MSME ప్రేరణ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. సో ఈ MSME ప్రేరణ ప్రోగ్రామ్ అనేది దేనికోసం అంటే జనరల్గా మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డెవలప్ చేయడం కోసం అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం కూడా. ఇటీవల మనకి ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతం కేంద్రంగా ఈ MSME ప్రేరణ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. సో అయితే ఇది ఏ బ్యాంక్ సహాయంతో స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇండియన్ బ్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. ఇటీవల MSME ప్రేరణ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో, అండ్ దట్టు ఏ బ్యాంక్ దీన్ని స్టార్ట్ చేసింది అంటే ఇండియన్ బ్యాంక్. అండ్ దట్టు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సందర్భంగా మనకు వచ్చిన డేటా ఏంటి అంటే భారతదేశం యొక్క మొత్తం జీడిపిలో 30% ఆఫ్ జీడిపి MSMEలు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. భారతదేశంలో దాదాపుగా 11 కోట్ల మంది ఉద్యోగస్తులు లేదా 11 కోట్ల మంది ఉపాధిని పొందడం MSMEల ద్వారా సాధ్యమవుతుంది. సో అటు ఉద్యోగం పరంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇటు ఆర్థిక పరంగా కూడా ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అలాంటి MSMEలని కనుక డెవలప్ చేస్తే భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని రేట్ని తగ్గచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మనకి ఏదైతే వ్యాపార ప్లాట్ఫామ్, ట్రేడ్ ప్లాట్ఫామ్ ఉందో సో దాంట్లో కూడా ఇండియాని డెవలప్ చేయొచ్చు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పొచ్చు. అలాంటి MSMEలకి దాదాపుగా భారతదేశంలోని 20 లక్షల MSMEలకి 70,186 కోట్ల దాకా ఎవరు ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేయనున్నారంటే ఇండియన్ బ్యాంక్ ఆన్ ద నేమ్ ఆఫ్ MSME ప్రేరణ. సో దీంట్లో ఏంటి అంటే ఈ ప్రోగ్రాంలో ఏంటి అంటే ఓన్లీ మనీని ఇన్వెస్ట్ చేయడం అంటే మనీని లోన్స్గా ఇవ్వడం ఇదే కాకుండా MSMEలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బిజినెస్ టాక్టిక్స్ నేర్పించడం, లేకపోతే బ్యాలెన్స్ షీట్స్ గురించి చెప్పడం, అండ్ నెక్స్ట్ క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ గురించి వివరించడం వాళ్ళ ప్రాంతీయ భాషల్లో. సో ఇలాంటి వాటిని చెయ్యడం కోసం ఈ MSME ప్రేరణ మహారాష్ట్రలో ఈ ఇండియన్ బ్యాంక్ ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ద ఇండియన్ బ్యాంక్. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Which state or union territory metro has received prestigious Outstanding Civil Engineering Achievement Award for the year 2020? 2020కి గాను ఈ కింది ఇచ్చిన ఏ ఆప్షన్లో మెట్రో మనకి ప్రెస్టీజియస్ అవుట్స్టాండింగ్ సివిల్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అవార్డ్ సో ఈ అవార్డ్ని అందుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి హైదరాబాద్ మెట్రో, చండీగఢ్ మెట్రో, ఢిల్లీ మెట్రో అండ్ బెంగళూరు మెట్రో ఉన్నాయి. ఇటీవల ఢిల్లీ మెట్రోకి వచ్చిన అవార్డు ఏది అంటే అవుట్స్టాండింగ్ సివిల్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అవార్డు అనేది వచ్చింది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఈసారి అవుట్స్టాండింగ్ సివిల్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఢిల్లీ మెట్రోకి రావడం జరిగింది. అలాగే ఇది ఏ కంట్రీ బేస్డ్ అవార్డు అంటే జపాన్ కంట్రీ బేస్డ్ అవార్డు చెప్పొచ్చు. సో జపాన్ అనేది న్యూస్ లో ఉంది కాబట్టి జపాన్ కి సంబంధించిన కరెన్సీ యెన్, జపనీస్ యెన్ అనేది దాని యొక్క మెయిన్ కరెన్సీగా చెప్పొచ్చు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మెట్రో మనకి న్యూస్ లోకి వచ్చింది కాబట్టి మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అంటే ఈ శ్రీధరన్. సో ఈ శ్రీధరన్ ని మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. అలాగే ఢిల్లీ న్యూస్ లో ఉంది కాబట్టి ఢిల్లీ చీఫ్ మినిస్టర్ మీకు ఆల్రెడీ తెలుసు అరవింద్ కేజ్రీవాల్, అండ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది అనిల్ బైజల్. సో అనిల్ బైజల్ ప్రస్తుతం మనకి ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. సో ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్గా. అంటే జపాన్ ప్రభుత్వం లేదా జపాన్ దేశం ఇచ్చే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సివిల్ ఇంజనీరింగ్ అచీవ్మెంట్ అవార్డు 2020 ఢిల్లీ మెట్రోకి వచ్చింది. సో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. అలాగే ఈ అవార్డు జపాన్ దేశానికి ఆధారపడి ఉంది కాబట్టి సో జపాన్ కంట్రీ యొక్క క్యాపిటల్ వచ్చేసి కరెన్సీ వచ్చేసి ఏది అంటే ఎన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే టోక్యో అనేది న్యూస్లో ఉంటుంది,
ఎందుకంటే ఒలింపిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం ఒలింపిక్స్ అనేవి టోక్యోలో జరగబోతున్నాయి. అలాగే జపాన్కి సంబంధించిన రాక్ గార్డెన్ లేదా జెన్ గార్డెన్ అనొచ్చు. సో ఆల్రెడీ కొంతమంది కమెంట్ చేశారు భారతదేశంలో ఆల్రెడీ రాక్ గార్డెన్ ఛత్తీస్గఢ్లో ఉంది కదా అని. భారతదేశంలో రాక్ గార్డెన్స్ ఉన్నమాట వాస్తవమే. ఇలాంటి రాక్ గార్డెన్స్ జపాన్లో కూడా ఉండడం వాస్తవమే. అయితే జపాన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ అలాంటి పద్ధతులతో అలాంటి సేమ్ మాడ్యూల్తో థిమాటిక్ ఒక రాక్ గార్డెన్ పార్క్ని గుజరాత్లో ఇటీవల నిర్మించారు. దానికి జెన్ పార్క్ అని పేరు కూడా ఇవ్వడం జరిగింది అహ్మదాబాద్లో. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రాక్ గార్డెన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, కానీ జపాన్ ఇండియా రిలేషన్ని సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తూ జపాన్ యొక్క సంస్కృతితో రిప్రజెంట్ అయ్యే రాక్ గార్డెన్ని భారతదేశంలో నిర్మించిన ప్రాంతం ఏది అంటే అహ్మదాబాద్గా మనం గుర్తుపెట్టుకోవాలి. జెన్ పార్క్ అండ్ కైజన్ యూనివర్సిటీ జపాన్ నమూనాలతో కూడిన ఇలాంటి ప్రదేశాలని భారతదేశంలో ఎక్కడ నిర్మించారు అంటే అహ్మదాబాద్లో. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay. What is the theme of 2021 International Day of the Tropics? 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఈ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారనేది మనకు తెలియాలి. జూన్ 29 ఎవ్రీ ఇయర్ కూడా మనకి జూన్ 29న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం దీని యొక్క థీమ్ వచ్చేది అంటే ద డిజిటల్ డివైడ్ ఇన్ ద ట్రాపిక్స్. సో ద డిజిటల్ డివైడ్ ఇన్ ద ట్రాపిక్స్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. అలాగే దీనిని గుర్తించింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏం చేసింది అంటే ట్రాపిక్స్ ఏరియాలో అంటే ఆ ప్రాంతాల్లో ఉండే కంట్రీస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నాయి, ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి ట్రేడ్ అనేది జరుగుతుంది, ఇలాంటి విషయాల మీద ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఇవ్వడం కోసం సో మనకి ఈ జూన్ 29 అనే దాన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. సో మనకి అసలు ఈ ట్రాపిక్ ఏరియా ఎక్కడుంటుంది అనేది కూడా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలియాలి. ఆల్రెడీ మీకు తెలుసు 0 degrees ఈక్వేటర్ లేదా భూమధ్య రేఖ అంటాం. సో 23.5 degrees నార్త్. సో దీనినే మనం ఏమని పిలవచ్చు అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పిలవచ్చు, కర్కాటక రేఖ. అండ్ నెక్స్ట్ వచ్చేసి 23.5 degrees సౌత్. దీనిని ఏమని పిలవచ్చు అంటే మకర రేఖ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి మధ్యలో ఉండే ఏరియా ఏదైతే ఉంటుందో సో దీనిని ట్రాపిక్స్ అని చెప్పేసి పిలవచ్చు. ఈ ఏరియాలో ఏ కంట్రీస్ అయితే ఉంటాయో ఆ కంట్రీస్ క్లైమేట్ వాతావరణం ఎలా ఉంది, ఆ కంట్రీస్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి, వాతావరణం దృష్ట్యా ఎలాంటి ట్రేడ్ని వ్యాపారాన్ని చేస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకి జూన్ 29 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ట్రాపిక్స్ కింద వివరించబడతాయి. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా 95% మ్యాంగ్రూవ్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే ట్రాపిక్స్ ఏరియాలోనే లొకేట్ అయి ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఒక మంచి డేటాగా చెప్పొచ్చు. సో మ్యాంగ్రూవ్స్ని జనరల్గా పేపర్ అంటే కాగితం తయారు చేయడానికి కానీ లేదా నావల్ లాంటివి తయారు చేయడానికి కానీ మ్యాంగ్రూవ్ని వాడతారు. అలాంటి మ్యాంగ్రూవ్ భారతదేశంలోని వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్స్ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది. అదే ప్రపంచం మొత్తం చూసుకుంటే ఈ ఏరియాలో 95% మ్యాంగ్రూవ్స్ ఆక్యుపై చేసుకున్నాయి ప్రపంచం మొత్తంతో పోల్చుకుంటే. సో దట్ ఈస్ అబౌట్ ద ట్రాపిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ జూన్ 29 ద డిజిటల్ డివైడ్ ఇన్ ద ట్రాపిక్స్ అనేది దీని యొక్క మెయిన్ థీమ్గా ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who has been honored with the highest civilian award of Mongolia, the Order of Polar Star? సో మంగోలియా యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అయిన ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ ఈ కింది వానిలో ఎవరికి ఇచ్చారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అంశుల్ భార్గవ్ అండ్ నెక్స్ట్ వినీత్ పాండే, అతుల్ ఉబేల్ అండ్ నెక్స్ట్ వన్ ఆర్కే సబర్వాల్. సో ఫస్ట్ మనం జనరల్గా చూడాల్సింది ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనేది ఎవరికి ఇస్తారు. ఎవరైతే హ్యుమానిటీలో కానీ లేకపోతే సోషల్ సైన్స్లో కానీ లేకపోతే ఇంకా ఏమైనా మంగోలియన్ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసినట్టయితే వివిధ రంగాల్లో అలాంటి ఒక గ్రేట్ పర్సన్కి ఈ మంగోలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ సంవత్సరం ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ మంగోలియన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఆర్కే సబర్వాల్కి ఇవ్వడం జరిగింది.
సో ఆర్కే సబర్వాల్కి యాక్చువల్గా ఈయన ఒక చైర్మన్, ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ, ఈఎల్సి అంటాం, ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ ఈయన. అలాంటి ఈయన మంగోలియాలో ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను, మంగోలియాలో ఈయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈయనకి ద ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు ఇవ్వబడింది. మనకి తెలుసుకోవాల్సింది ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ అవార్డు ఏ కంట్రీకి సంబంధించింది? మంగోలియా. మంగోలియా యొక్క కరెన్సీ ఏది అంటే మంగోలియన్ టోగ్రగ్ అనేది మంగోలియన్ యొక్క కరెన్సీ. అలాగే మంగోలియా యొక్క క్యాపిటల్ ఏదంటే ఉలెన్ బాటర్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మంగోలియా. మంగోలియా రాజధాని వచ్చేసి మనకి ఉలెన్ బాటర్గా ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అవార్డ్ని ఆర్కే సబర్వాల్కి బదులు ఎవరు తీసుకున్నారు అంటే మంగోలియాలో ఉండే ఇండియన్ అంబాసిడర్కి ఇటీవల ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మంగోలియన్ ద ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆర్కే సబర్వాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, when is the నేషనల్ డాక్టర్స్ డే అబ్జర్వ్డ్? నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేటప్పటికి 4th మార్చ్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో మనకి 4th మార్చ్ వచ్చేటప్పటికి ఏంటంటే నేషనల్ సేఫ్టీ డే, జాతీయ భద్రతా దినోత్సవం అనొచ్చు. నేషనల్ సేఫ్టీ డే అనేది ఎప్పుడు అంటే 4th మార్చ్. సో 2nd జూలై వచ్చేటప్పటికి వరల్డ్ యూఎఫ్ఓ డే. సో వరల్డ్ యూఎఫ్ఓ డే అనేది 2nd జూలై వస్తుంది. వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే కూడా మనకి 2nd జూలైనే వస్తుంది, రెండు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 1st జూన్. సో 1st జూన్ వచ్చేటప్పటికి మిల్క్ డే, నిన్నే చెప్పుకున్నాం. ఫస్ట్ డే ఈజ్ అ మిల్క్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ 1st జూన్ మిల్క్ డే అని చెప్పొచ్చు, లేకపోతే గ్లోబల్ పేరెంట్స్ డే అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఉన్నది ఏది అంటే నేషనల్ డాక్టర్స్ డే విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 1st జూలై. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నేషనల్ డాక్టర్స్ డే అనేది 1st జూలై అండ్ 1st జూన్ వచ్చేటప్పటికి మిల్క్ డే లేదా గ్లోబల్ పేరెంట్స్ డే. అండ్ నెక్స్ట్ 4th మార్చ్ వచ్చేటప్పటికి నేషనల్ సేఫ్టీ డే అండ్ 2nd జూలై వచ్చేటప్పటికి వరల్డ్ యూఎఫ్ఓ డే చెప్పొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ నేషనల్ డాక్టర్స్ డే విచ్ ఈస్ అబ్జర్వ్డ్ ఆన్ ద 1st జూలై. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Which state was inaugurated India's first Phantom catalytic reactor waste water treatment plant? సో భారతదేశంలో మొట్టమొదటి ఫ్యాంటాన్ ఉత్ప్రేరక రియాక్టర్ ఏదైతే మనకి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కోసం వాడతామో సో దాన్ని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అని అడుగుతున్నారు. ఏ స్టేట్లో? ఆప్షన్స్లో హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. సో రీసెంట్గా గుజరాత్లో అండ్ ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఇటీవల ఫ్యాంటాన్ కెటలిక్ రియాక్టర్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ గుజరాత్. అలాగే గుజరాత్ గవర్నర్ మీకు తెలుసు ఆచార్య దేవ్రత్ అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా హ్యాస్ ఎగ్జిక్యూటెడ్ ఇండియాస్ వెరీ ఫస్ట్ పేపర్లెస్ బిల్ డిస్కౌంటింగ్ ట్రాన్సాక్షన్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ విచ్ బ్యాంక్? సో మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే ఈ కింది వాణిల్లో ఏ బ్యాంక్ నిప్పన్ స్టీల్ ఇండియాతో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంది, అది కూడా దేనికోసము అంటే ద ఫస్ట్ పేపర్లెస్ బిల్ డిస్కౌంటింగ్ ట్రాన్సాక్షన్ కోసం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్. ఇటీవల నిప్పన్ స్టీల్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంక్ ఏది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay.
ద గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్, దాన్ని గేమ్ అని పిలుస్తున్నాం, హ్యావ్ సైన్డ్ అ ప్యాక్ట్ విత్ విచ్ బ్యాంక్ టు హెల్ప్ ఎంఎస్ఎంఈస్. సో ఇది ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఈ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఎంఎస్ఎంఈ డే గురించి డిస్కస్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ ఎంఎస్ఎంఈ ప్రేరణ అనే ప్రోగ్రామ్ని మహారాష్ట్రలో స్టార్ట్ చేసిందని డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంఎస్ఎంఈలకి హెల్ప్ చేయడానికి ఏ బ్యాంకుతో మనకి గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఒక టైఅప్ అయింది, ఒప్పందాన్ని కుదుర్చుకుందని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నాబార్డ్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అండ్ ఎగ్జిమ్ బ్యాంక్ అండ్ సిడ్బీ బ్యాంక్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, సిడ్బీ బ్యాంక్. ఇటీవల సిడ్బీ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ గ్లోబల్ అలయన్స్ ఫర్ మాస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ గేమ్, ఈ రెండు కూడా ఒకదానికొకటి టైఅప్ అవడం జరిగింది, ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అది కూడా ఎవరికి హెల్ప్ చేయడం కోసం అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్కి హెల్ప్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్? సో ఆ బుక్ పేరు వచ్చేసి మనకి ఫెయిర్స్లీ ఫీమేల్ ద ద్యుతి చంద్ స్టోరీ. సో మనకి ఫెయిర్స్లీ ఫీమేల్ ద ద్యుతి చంద్ స్టోరీ అనే బుక్ని రాసింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో అమిత్ అబ్రహం, నెక్స్ట్ అంజు చౌహాన్, బాలకుమారన్ అండ్ సందీప్ మిశ్రా. సో యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి మనకి సందీప్ మిశ్రా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో సందీప్ మిశ్రా ద ద్యుతి చంద్ స్టోరీ అనే బుక్ని ఇటీవల రాసి ఉన్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇచ్చిన వాటిలో ఈ నలుగురిలో కూడా చాలా ఫేమస్ ఆథర్గా ఎవరిని చెప్పొచ్చు అంటే బాలకుమార్ అని చెప్పొచ్చు. ఈయన 200కి పైగా నావెల్స్ని రాశారు. సో ఈయన రాసిన వాటిలో చాలా ఫేమస్ నావెల్గా దేని చెప్పొచ్చు అంటే ఉదయర్ అనే నావెల్ని చెప్పొచ్చు. సో ఈ నావెల్ అనేది మనకి చాలా చాలా ఫేమస్, ఇండియాలోనే 200కి పైగా నావెల్స్ని రాసిన ఈయన ప్రముఖ రచయిత. అండ్ ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే తమిళనాడుకి చెందిన వ్యక్తి. ఆయన రాసిన దాంట్లోనే ఫేమస్ బుక్గా ఉదయార్ అనే దాన్ని చెప్పొచ్చు. అలాగే మనకి నెక్స్ట్ అనూజా చౌహాన్ కూడా ఫేమస్ రైటర్, ఆథర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫేమస్ పర్సన్ మనకి. ఈమె డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఎన్నుకొని సో దానికి సంబంధించిన బుక్స్ రాయడంలో స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఈమె రాసిన బుక్స్లో చాలా ఫేమస్ బుక్గా ద బాజ్ అనే బుక్ని చెప్పొచ్చు. బాజ్. సో ఇది రీసెంట్ బుక్ ఈమెది. బాజ్ అనే బుక్ని రాసింది అనూజా చౌహాన్. అండ్ నెక్స్ట్ బాలకుమారన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి, చాలా ఫేమస్ ఆథర్ ఈయన. సో ఈయన రాసిన 200 పైగా బుక్స్లో చాలా ఫేమస్గా ఉదయర్ అనే దాన్ని చెప్పొచ్చు. ద ద్యుతి చంద్ స్టోరీ ఇటీవల రాసింది ఎవరు అంటే మనకి సందీప్ మిశ్రా. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Who was appointed as the acting Chief Justice of the Himachal Pradesh High Court? ఇటీవల హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఎవరు నియమితులయ్యారు అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్లో హిమా కోహ్లీ అని ఉన్నారు. హిమా కోహ్లీ ప్రస్తుతం ఏ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేస్తున్నారు అంటే తెలంగాణ. సో తెలంగాణ హైకోర్టుకి మనకి చీఫ్ జస్టిస్గా వర్క్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి హిమా కోహ్లీ. సో నెక్స్ట్ వచ్చేసి రవి విజయ్ కుమార్ అండ్ మాలిమత్. సో రవి విజయ్ కుమార్ మాలిమత్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్కి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కింద ఇటీవల అపాయింట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కింద అపాయింట్ అయిన వ్యక్తి రవి విజయ్ కుమార్ మాలిమత్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే హిమా కోహ్లీ తెలంగాణకి చెందిన హైకోర్టుకి చీఫ్ జస్టిస్. అలాగే నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంద్రజిత్ మహాంతి అని ఉంది. ఇంద్రజిత్ మహాంతి కూడా హైకోర్టుకి చీఫ్ జస్టిసే. ఏ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అంటే రాజస్థాన్. సో రాజస్థాన్ హైకోర్టుకి ఇటీవల మనకి న్యాయమూర్తిగా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నది ఎవరు అంటే ఇంద్రజిత్ మహంతి. నెక్స్ట్ వన్ అఖిల్ ఖురేషి. సో అఖిల్ ఖురేషి కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఏ స్టేట్ యొక్క హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే త్రిపుర. అంటే ఇక్కడ మనకి అందరూ కూడా ఇంపార్టెంట్ పర్సన్సే. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అఖిల్ ఖురేషి అండ్ ఇంద్రజిత్ మహంతి రాజస్థాన్ యొక్క చీఫ్ జస్టిస్ హైకోర్టుకి. అండ్ నెక్స్ట్ రవి విజయ్ కుమార్ మాలిమత్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్కి యాక్టింగ్ చీఫ్ జస్టిస్. అండ్ నెక్స్ట్ హిమా కోహ్లీ వచ్చేసి తెలంగాణకి. అలాగే తెలంగాణ గవర్నర్ మీకు ఆల్రెడీ తెలుసు తమిళసై సౌందర్యరాజన్. అండ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి గవర్నర్గా బండారు దత్తాత్రేయ ఉన్నారు. అండ్ నెక్స్ట్ రాజస్థాన్కి వచ్చేటప్పటికి మనకి గవర్నర్గా ఉన్నది కల్రాజ్ మిశ్రా. అలాగే నెక్స్ట్ త్రిపుర ఏదైతే ఉందో అఖిల్ ఖురేషి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అని చెప్పాం త్రిపురకి. అలాగే త్రిపుర గవర్నర్ వచ్చేసి రమేష్ బయాస్. సో రమేష్ బయాస్ మనకి ఈ త్రిపుర యొక్క గవర్నర్గా ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ఓకే, టైమ్ అప్. సో క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ ఆర్ కో-హోస్టెడ్ బై ఉక్రెయిన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద బ్లాక్ సీ? సో ఇటీవల బ్లాక్ సీ దగ్గర ఉక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఫోర్సెస్ కూడా కలిసి సంయుక్తంగా నిర్వహించిన యుద్ధ విన్యాసం ఏది అని అడుగుతున్నారు. అంటే యుఎస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉక్రెయిన్ ఈ రెండు పాల్గొన్న యుద్ధ విన్యాసం పేరు కావాలి మనకి. ఆప్షన్స్లో రెడ్ ఫ్లాగ్, సిట్ మ్యాక్స్, బుల్ స్ట్రైక్ అండ్ సీ బ్రీజ్ డ్రిల్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి సిట్ మ్యాక్స్ వచ్చేటప్పటికి ఎస్ మీన్స్ ఇక్కడ మనకి సింగపూర్, అండ్ ఐ అంటే ఆల్రెడీ తెలుసు మనకి ఇండియా, అండ్ టీ అంటే థాయిలాండ్. సో థాయిలాండ్, సింగపూర్, ఇండియా మూడు సంయుక్తంగా నిర్వహించే ఎక్సర్సైజ్ వచ్చేసి మిలిటరీ ఎక్సర్సైజ్ సిట్ మ్యాక్స్. అండ్ దాని తర్వాత రెడ్ ఫ్లాగ్ అని ఉంది. రెడ్ ఫ్లాగ్ పసిఫిక్ రీజియన్లో ఎయిర్ ఫోర్స్ బలగాలను అన్నింటినీ కూడా ఏకం చేయడం కోసం యుఎస్ఏ స్టార్ట్ చేసిన ఒక ఫ్లాగ్షిప్ యుద్ధ విన్యాసంగా దీన్ని చెప్పొచ్చు. 2008లో 2008లో ఈ రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ని యుఎస్ ఎయిర్ ఫోర్స్తో కలిపి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా పాల్గొని సంయుక్తంగా నిర్వహించాయి. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెడ్ ఫ్లాగ్లో ఎప్పుడు మొట్టమొదటిసారిగా పాల్గొంది అంటే 2008లో. అసలు ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని ఎవరు స్టార్ట్ చేశారంటే యుఎస్ఏ. దేనికోసం అంటే పసిఫిక్ రీజియన్లో, పసిఫిక్ తీరం వెంబడి ఉన్న ఏవైతే ప్రాంతాలు లేదా దేశాలు ఉన్నాయో అక్కడ ఎయిర్ ఫోర్స్ని బలోపేతం చేయడం కోసం ఈ రెడ్ ఫ్లాగ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత వచ్చేటప్పటికి బుల్ స్ట్రైక్. సో బుల్ స్ట్రైక్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉన్న తెరిసా ఐలాండ్. సో తెరిసా ఐలాండ్ ఇండియాకి సంబంధించిందే. అండమాన్ అండ్ నికోబార్లో ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్లో ఒకటి. ఈ ద్వీపంలో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఈ మూడు గ్రూప్స్ కూడా కలిసి సంయుక్తంగా బుల్ స్ట్రైక్ అనే యుద్ధ విన్యాసాన్ని నిర్వహించాయి. సో దాని తర్వాత సీ బ్రీజ్ డ్రిల్. సో ఇటీవల బ్లాక్ సీ దగ్గర సో మనకి యుఎస్ఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఉక్రెయిన్ బలగాలు మనకి కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు సీ బ్రీజ్ డ్రిల్స్ అంటాం. దీన్ని 1997లోనే స్టార్ట్ చేశాయి. 1997లోనే ఉక్రెయిన్ ఈ సీ బ్రీజ్ డ్రిల్స్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. సో ఇటీవల బ్లాక్ సీ దగ్గర యుఎస్ఏతో కలిసి మనకి ఈ సీ బ్రీజ్ డ్రిల్స్ని నిర్వహించారు. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే నాటోకి దీటుగా, అంటే నాటో కంట్రీస్ ఏవైతే వాటికి మిలిటరీ అలయన్స్ సపోర్ట్ ఉందో అవి ఎలాంటి టెక్నిక్స్ని, ఎలాంటి స్టైల్స్ని, ఎలాంటి టెక్నాలజీని వాడతాయో సో అదే తరహాలో ఉక్రెయిన్ ఆర్మీని కూడా ట్రైన్ చేయాలనేది ఈ సీ బ్రీజ్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలాంటివి అవసరం లేదు. బట్ సీ బ్రీజ్ డ్రిల్ అనేది ఏ కంట్రీస్కి అంటే దట్ ఈజ్ ఉక్రెయిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్. బ్లాక్ సీ వచ్చింది కాబట్టి బ్లాక్ సీ గురించి కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే బ్లాక్ సీకి మనకి సౌత్ అంటే దక్షిణాన ఉన్న కంట్రీ ఏది అంటే టర్కీ అని చెప్తాం. అలాగే నార్త్లో ఉన్న కంట్రీ ఏది అంటే ఉక్రెయిన్ అంటాం. సో నార్త్ ఈస్ట్లో ఉన్న కంట్రీ ఏది అంటే రష్యా ఈశాన్యంలో. సో వెస్ట్కి వచ్చేటప్పటికి రొమానియా అండ్ యాజ్ వెల్ యాజ్ బల్జీరియా. సో పడమన్న రొమానియా, బల్జీరియా, సో నార్త్ ఉక్రెయిన్, నార్త్ ఈస్ట్ రష్యా, సౌత్లో టర్కీ ఈ కంట్రీస్కి మధ్యలో బ్లాక్ సీ అనేది లొకేట్ అయి ఉంది. ఈ బ్లాక్ సీ దగ్గర ఇటీవల ఉక్రెయిన్ అండ్ యుఎస్ బలగాలు కలిసి నిర్వహించిన యుద్ధ విన్యాసం పేరు సీ బ్రీజ్ డ్రిల్స్ అని పిలుస్తాం. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. So question చూద్దాం. Where is the Jinsha river which was seen in the news recently? జిన్షా అనే నది ఎక్కడ ఉంది, న్యూస్లో కనిపించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో చైనా, సింగపూర్, మయన్మార్, సౌత్ కొరియా. ఇటీవల చైనాకి సంబంధించిన ఒక డ్యామ్ బైహతన్ డ్యామ్ అనేది న్యూస్లో ఉంది. దీనికి కారణం చైనాలోనే అతి పొడవైన నది, లాంగెస్ట్ నది యాంగ్తెస్. ఆ యాంగ్తెస్ నది యొక్క అప్పర్ స్ట్రీమ్ పేరే జిన్షాన్ నది. ఆ జిన్షాన్ నది మీద బైహతన్ డ్యామ్కి ఇటీవల సంబంధించిన ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. అందుకనే బైహతన్ డ్యామ్, జిన్షాన్ రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగ్తెస్ రివర్ ఈ మూడు కూడా మనకి న్యూస్లో కనిపించాయి. ఈ మూడు కూడా ఏ కంట్రీకి సంబంధించినవి అంటే చైనాకి సంబంధించినవి. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వేర్ ఈస్ ద జిన్షాన్ రివర్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే దట్ ఈస్ చైనా. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే,
రీసెంట్లీ విచ్ కంట్రీ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ ఆన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ విత్ ఇండియా. రీసెంట్గా ఏ కంట్రీ ఇండియాతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఇదివరకే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం డెన్మార్క్ ఇండియా యొక్క ఒప్పందం గురించి. అది కాకుండా ఇటీవల మళ్ళీ వేరే కంట్రీ కూడా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇండియాతో ఒక ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకోవడం జరిగింది. అది గ్రీసా, ఐర్లాండా, ఫిన్లాండా, ఆస్ట్రేలియా అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే సౌరశక్తికి సంబంధించి పలు కంట్రీస్ భారతదేశాన్ని అప్రోచ్ అవుతున్నాయి గత కొద్ది కాలంగా. సో దాంట్లో డెన్మార్క్ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, ఫ్రాన్స్ కూడా ఉంది. అయితే ఇటీవల అంటే ఈ మంత్లో మనకి నూతనంగా ఆస్ట్రేలియా ఏం చేసిందంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించిన కొన్ని అంశాల మీద ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Where is the Virachi National Park which was seen in the news recently? ఇటీవల వీరాచి నేషనల్ పార్క్, వీరాచి జాతీయ పార్క్ అనేది న్యూస్లో కనిపించింది. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండియా, ఇండోనేషియా, కాంబోడియా, చైనా. సో ఇది వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే ఇటీవల వీరాచి నేషనల్ పార్క్లో ఒక సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు అంటే చాలా డిఫరెంట్ యానిమల్స్, అంతరించిపోతున్నాయి అనుకున్న యానిమల్స్ అన్నీ కూడా ఇలాంటి జాతీయ పార్క్లో ఆ కంట్రీలో కనిపించాయి. సో దాంతోపాటు లార్జెస్ట్ లేదా జైంట్ జింకని, అతిపెద్ద జింకని కూడా ఈ సర్వేలో కనుగొన్నారు. అది వచ్చేసి యాక్చువల్గా మనకి IUCN యొక్క రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్లో ఉంది. సో అలాంటి వాటిని కూడా గుర్తించడం వల్ల ఈ వీరాచి నేషనల్ పార్క్ అంతర్జాతీయంగా న్యూస్లో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఈ వీరాచి నేషనల్ పార్క్ ఉన్న కంట్రీ ఏది అంటే మనకి కాంబోడియా. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల కాంబోడియా దేశంలోని వీరాచి నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉండడానికి కారణం ఆ నేషనల్ పార్క్లో ఒక సర్వేని నిర్వహించడం వల్ల అంతరించిపోతున్న ఆ కంట్రీలోని జంతువులని చాలా మట్టుకి ఆ నేషనల్ పార్క్లో గుర్తించడం జరిగింది. రెండోది వచ్చేటప్పటికి అతిపెద్ద, ఇప్పటి వరకు ఏదైతే తక్కువ సంఖ్యలో ఉన్నాయో అలా తక్కువ సంఖ్యలో ఉన్న అతిపెద్ద జైంట్ జింకని ఒక దాన్ని అక్కడ గుర్తించారు. అది గుర్తించడమే కాకుండా IUCN యొక్క రెడ్ లిస్ట్లో అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్లో కూడా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ కాంబోడియా అండ్ విరాచి నేషనల్ పార్క్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Time up. World's biggest mobile event, Mobile World Congress 2021 started in which state? Which city? World's biggest mobile event అయిన Mobile World Congress 2021 MWC అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ సిటీలో స్టార్ట్ అయింది అని అడుగుతున్నారు. ప్యారిస్, న్యూయార్క్, టోక్యో, బార్సిలోనా. సో ఆన్సర్ వచ్చేసి స్పెయిన్లో ఉన్న సిటీ అయిన బార్సిలోనాలో ఇటీవల మనకి వరల్డ్ కాంగ్రెస్ 2021కి సంబంధించిన ఒక సమావేశం, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశం అనేది ఇటీవల బార్సిలోనాలో జరిగింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.